ఒక వ్యక్తి తన ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. భయంకరమైన సముద్రం మీద 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరిగి వచ్చేసరికి తన ప్రజల శవాలు కూడా దొరకలేదు. అసలు ఆ నగరానికి ఏమైంది? 1587లో క్వీన్ ఎలిజబెత్ పాలనలో ఇంగ్లాండ్ తమ దేశపు జెండాను కొత్త నేల మీద ఎగరేయాలనుకుంది. వాళ్ళ గమ్యం రొనాక్ ఐలాండ్. దీనికోసం 117 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు సముద్రం మీద 3000 కిలోమీటర్లు భయంకరమైన ప్రయాణం చేశారు. వీళ్లతో పాటు వీళ్ళ దేశపు గవర్నర్ జాన్ వైట్, తన కూతురు, మనవరాలు కూడా ఉన్నారు. వాళ్ళ సైనికులు కాదు, యుద్ధంలో పోరాడే యోధులు కాదు, సామాన్యమైన ప్రజలు. ఎన్నో అడ్డుపాట్లు ఎదుర్కొని చివరికి రొనాక్ ఐలాండ్ని చేరుకున్నారు. ఆ ఐలాండ్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నా అక్కడ నేల చాలా బలహీనంగా ఉంది, వాతావరణం చాలా కఠినంగా ఉంది. ఆహారం తక్కువై అక్కడ స్థానికంగా ముందు నుంచే ఉండే ప్రజలతో వీళ్ళకు వైరం మొదలైంది. అపార్థం యుద్ధంగా మారింది. అప్పుడు జాన్ వైట్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కూతుర్ని, మనవరాలని, తన ప్రజల్ని అక్కడే వదిలేసి నిత్యావసర సరుకుల కోసం ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. కొద్ది నెలల్లో వచ్చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ అదృష్టం వేరే దిశగా తిరిగింది. కరెక్ట్గా అదే టైంకి ఇంగ్లాండ్కి, స్పానిష్కి యుద్ధం జరుగుతుంది. రాబోయే యుద్ధంలో పాల్గొనేందుకు క్వీన్ ఎలిజబెత్ ఏ నౌకు కూడా ఇంగ్లాండ్ దాటి వెళ్ళకూడదని ఆదేశించింది. ప్రతి నౌకను యుద్ధంలో రక్షణ కోసం తీసుకెళ్లారు. జాన్ వైట్కి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. నెలలు కాదు, సుమారు 3 సంవత్సరాలు. 1590లో చివరికి ఆయన ఐలాండ్ని చేరుకున్నాడు. అప్పటికడికి బాగా పెరిగిపోయింది. ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది. అడుగుజాడలు లేవు, ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని 1000 కిలోమీటర్లు దాటి తన కూతుర్ని, మనవరాలని, తన ప్రజల్ని కాపాడుకుందామని వచ్చిన జాన్ బాధతో కుమిలిపోయాడు. జాన్ వైట్ ఐలాండ్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక పదం చెక్కబడి ఉంది, క్రాంటోన్. దాని అర్థం వాళ్ళు క్రాంటోన్ ఐలాండ్కి మకం మార్చారని అనుకున్నాడు. ఆయన ఐలాండ్ వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ అల్లకల్లోలమైన ఆ సముద్రం మీద ఆయన ప్రయత్నం విఫలమైంది. మన చరిత్రలో ఇదొక లాస్ట్ కాలనీగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. రొనాక్, ద లాస్ట్ కాలనీ. ఈ కంటెంట్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.